హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చింతకాయ కట్టుపరుగుల ఈగురు. దీనికి కావాల్సిన పదార్థాలు: కట్టుపరుగులు అరకిలో, ఉల్లిపాయలు 6 నుండి 8 కాయలు, నూనె 1.5 కప్పు, చింతపండు కొద్దిగా, అల్లం వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 6, చింతకాయలు 6, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 3 రెబ్బలు, జీలకర్ర, ధనియాలు, గసగసాలు 1 టేబుల్ స్పూన్. తయారీ విధానం: స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని అందులో నూనె 1.5 కప్పు వేసుకుని వేడి చేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 4 నుండి 6 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, కారం వేసుకుని మరొకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. తర్వాత ఇందులో చింతపండు రసం వేసుకుని మరొకసారి బాగా కలుపుకొని కడిగి పెట్టుకున్న కట్టుపరుగులను వేసుకుని మూత పెట్టుకొని ఒకసారి బాగా మసాలాలన్నీ పట్టేలా బాగా కలుపుకోవాలి. 3 నిమిషాల తర్వాత అందులో తగినన్ని నీళ్లు పోసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని అందులో చింతకాయలను నేను చూపించిన విధంగా టూత్ పిక్కి గుచ్చుకొని కూరలో వేసుకుని ఉడికించుకోవాలి. మనం చేపల్ని క్లీన్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుని 2-3 సార్లు కడిగినట్లయితే బాగా నీసు వాసన పోయి కూర వండుకునేటప్పుడు వాసన రాకుండా ఉంటుంది. పులుసు దగ్గర పడుతున్నప్పుడు చింతకాయలను బయటకు తీసుకుని తొక్కు తీసి ఒక గిన్నెలో కొంచెం నీళ్లు పోసుకుని గుజ్జులో చేసుకుని ఆ గుజ్జు ఉడుకుతున్న కూరలో వేసి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా ధనియాలు, జీలకర్ర, గసాలు పేస్ట్ వేసుకుని కలుపుకొని మరి కొంతసేపు ఉడికించుకొని కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్ తీసుకుని దానిలో సర్వ్ చేసుకుంటే వేడివేడిగా చింతకాయ కట్టుపరుగుల ఈగురు రెడీ అయ్యింది. ఇదే చేపల కూర మట్టి పాత్రలో వండుకుంటే ఇంకా ఎంతో రుచిగా ఉంటుంది. మా చిన్నప్పుడు ఇలానే మట్టి పాత్రలో చేపల కూర వండేవారు, ఎంతో రుచిగా ఉండేది. నా దగ్గర మట్టి పాత్ర లేదు కనుక నేను ఈ గిన్నెలోనే వండి చూపించాను. ఇది వేడివేడి అన్నంలో తింటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.